అనుకున్నదొకటి, అయిందొకటి అనమాట. సో, మీరెప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్ జూసి రెసిపీస్ అనేవి ఫాలో అయ్యి ఇంట్లో చేసుకొని తిన్నారో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ఒక రెసిపీ జూసాననమాట. అది గూడా మామిడికాయ పప్పు రెసిపీ. సో, ఇంకైతే నాకు చూడగానే చేయబుద్దయిపోయిందనమాట. సో, ఇంక చెయ్యాలని ఫిక్స్ అయిపోయాను. సో, ఇంకా యాజ్ ఇట్ ఈస్‌గా ఆ రీల్‌లో జెప్పినట్టు ఆ వీడియోలో ఎలా ఉందో అలా దింపేసాననమాట. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని జెప్పినారు ఆ వీడియోలో. సో, నాకేం పెద్దగా అనిపించలేదనమాట. సో, నేను చేసిన ప్రాసెస్‌లో మిస్టేక్ ఉందా? లేకపోతే మామిడికాయ పప్పు అట్లే ఉంటుందా? నాకు తెలీదనమాట. సో, చాలా కొంచెం టేస్ట్ అయితే సప్పగా ఉండిందనమాట. సో, నేనైతే ఇట్లా చేశాననమాట. ఈ రెసిపీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా మీద నాకే డౌట్ అనమాట. సో, ఆ వీడియోలో చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా చేశాను. కానీ టేస్ట్ మాత్రం రాలేదు. ఏందబ్బా అని ఆలోచించాననమాట. సో, ఇంకెప్పుడు ట్రై చేయకూడదని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చేమో ఈ రెసిపీలో. సో, ఇంకైతే నేను చేసిన రెసిపీ సంగతి అదనమాట. సో, ఫస్ట్ అయితే రెసిపీ ఎలా చేయాలో చెప్తాను. సో, కుక్కర్లో పప్పు కొంచెం ఒక 2 గ్లాసెస్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఒక హాఫ్ మ్యాంగో తీసుకున్న, హాఫ్ ఆనియన్ వేసేసుకున్న కట్ చేసి ముక్కలుగా. సో, 5, 6 పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఇంకా పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా యాడ్ చేసేసి 3 విజిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. సో, ఇంకైతే పప్పు మెదుపుతాం కదా, బాగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట పప్పు ఉడికిపోయిన తర్వాత. సో, ఇంక పోపు పెట్టేసుకుంటున్నా. పోపులో కూడా అన్నీ యాడ్ చేశానన్నమాట. సో, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, సో, వెల్లుల్లి దంచి వేసానన్నమాట. సో, కరివేపాకు అన్నీ ఫ్రై చేసి వేసానన్నమాట. సో, మిస్టేక్ ఎక్కడ జరిగిందో నాకే తెలియట్లేదన్నమాట. సో, టేస్ట్ మాత్రం చాలా సప్పగా ఉండిందనమాట. నేనైతే భలే ఎక్స్పెక్ట్ చేశాను. పుల్లగా కారంగా భలే ఉంటుందేమో అనుకున్నానన్నమాట. సో, ఈ రెసిపీ అలానే ఉంటుందేమో. సో, మీరు ఎలా చేసుకుంటారో మీ ఇంట్లో మామిడికాయ పప్పు రెసిపీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్‌లో అయితే ఇంగువ కొద్దిగా యాడ్ చేశాననమాట. సో, మా ఇంట్లో ఎందుకంటే పప్పు చేసినప్పుడంతా ఇంగువ యాడ్ చేస్తాననమాట. సో, ఇంగువ కూడా నేను చేసిన ఆప్షనల్‌గా నేను యాడ్ చేసింది అదే అనమాట. సో, కొంచెం బాగానే ఉందనమాట, పర్లేదు. సో, బాయ్ ఫ్రెండ్స్.